6,00,000 డిజిటల్ అరెస్ట్ను బూచిగా చూపిన కేటుగాళ్లు విశ్రాంతి ఆచార్యం నుంచి సుమారు 78 లక్షలు కొట్టేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శర్మ ప్రస్తుతం బిల్డింగ్ వాల్యర్గా పనిచేస్తున్నారు. ఆయన గత నెల 27 గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. సిబిఐ ఐపీఎస్ ఉన్నతాధికారులు మీ సిమ్లో తేడా ఉందని చెప్పారు. విషయం ఇంకెవరికి చెప్పదు, మేము సరిచేస్తామని నమ్మబలికారు. అనంతరం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భయపడిపోయిన శర్మ వాళ్ళు చెప్పిన వివరాలను ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆధార్ బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించిన మోసగాళ్లు దాదాపు 13 రోజుల వ్యవధిలో శర్మ బ్యాంక్ ఖాతాల నుంచి 78.6 లక్షలు కాజేశారు. అనంతరం మోసపోయినట్టు గుర్తించిన శర్మ ఈ నెల 8న క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సోమవారం భీమవరం 2వ పట్టణ పోలీసులు చేరింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 2వ పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన 8 మంది నిందితులను హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో నివాసం ఉండే ఎమ్మెల్యేకి ఇటీవల మాయగాళ్లు వాట్సాప్ కాల్ చేసి బెదిరించారు. మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల్లో పెద్ద ఎత్తున నగదు ఆయన బ్యాంక్ ఖాతాలోకి చేరినట్టు గుర్తించామని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేసినట్టు బెదిరించారు. బెయిల్ కోసం నగదు జమ చేయాలని, తిరిగి వాటి బ్యాంక్ ఖాతాలను రిఫండ్ చేస్తామంటూ 1.07 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ కవితాధార పర్యవేక్షణ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు బృందం దర్యాప్తు చేపట్టింది. ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఏపీ, హర్యానా, ఢిల్లీలోని ముఠాలకు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ చెందిన హిమాంశు సింగ్, రమేష్ కుమార్ వ్యాపారి, అభిషేక్ పాండే ప్రైవేటు ఉద్యోగి, విజయవాడకు చెందిన కోట శ్రీసుదీప్, శ్రీనివాస్ బ్యాంక్ మేనేజర్లు, ప్రశాంత్ కుమార్, దీపక్ నీరజలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలి.